ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనం 6వ అధ్యాయంలో ఉన్నాము. గత వారం 6వ అధ్యాయము 1 నుండి 8 వాక్యాల వరకు నేర్చుకున్నాము. 4 ముద్రలని గొర్రెపిల్ల విప్పటం మనం చూసాం. గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు స్క్రోల్ అనేది పాపం చేయటం ద్వారా మానవుడు పోగొట్టుకొనిన హక్కుపత్రం. అది ఎక్కడ ఉన్నది? ఆ స్క్రోలు టైటిల్ డీడ్ ఆఫ్ ద ఎర్త్ అనుకోండి, ఎటర్నిటీకి నిత్యత్వానికి హక్కు అనుకోండి, హక్కుపత్రం అనుకోండి, ఏ పేరుతోనే పిలవండి. పాపి అయిన మానవుడు తన హక్కును కోల్పోయాడు. ఆ హక్కుని రక్తం చిందించిన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి మానవుడికి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. నిత్యత్వాన్ని ఇవ్వబోతున్నాను అనడానికి గుర్తుగా ఆ పత్రము తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నది. ఆ పత్రాన్ని తండ్రి అయిన దేవుని యొక్క చేతిలో పెట్టినది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలియాగం మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. సకల మానవాళి పాప పరిహారార్థమై ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చిందించడం ద్వారా లోకరాజ్యములన్నీ తన గుప్పెట్టులో పెట్టుకొని పరిపాలిస్తున్న సాతానుగాడి యొక్క అధికారాన్ని కోల్పోయాడు. అయితే సంపూర్ణంగా వాడు కోల్పోలేదు. సంపూర్ణంగా వాడు కోల్పోయేది, సర్వాధికారాన్ని కోల్పోయేది ఈ భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో 1000 ఏళ్ల పాలన ప్రారంభించినప్పుడు వాడు బంధించబడతాడు. ఆ తర్వాత క్రొత్త సృష్టి ఏర్పడుతుంది. సాతాను నిత్యాగ్ని గుండంలో వేయబడతాడు. అప్పటి వరకు వాడు గర్జన సింహములే ఎవరిని మింగుదునా అని పళ్ళు లేనివాడిగా తిరుగుతున్నాడు. వాడి క్రియలు భూమి మీద కొనసాగుతూనే ఉన్నాయి. వాడు ఓడిపోయాడు, పడిపోయాడు, సిలువలో ఓడిపోయాడు. సిలువలో వాడు తల చితగ్గొట్టబడింది, కానీ తల చితగ్గొట్టబడిన పాము ఇంకా కదులుతూనే ఉంటుంది కదా. ఆ విధంగా సాతానుగాడు కదులుతూ మానవ జీవితాలను ఇంకా పాడు చేయాలని చూస్తూనే ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే వాడి సమయం కొంచెమేనని వాడికి తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు, సంఘాన్ని ఎత్తుకొని పోబోతున్నాడు. 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. అప్పుడు సాతాను అధికారం సంపూర్ణంగా కోల్పోతాడు. వాడికి ఎలాంటి అధికారం మానవాళి మీద ఉండదనే సంగతి వాడికి తెలుసు. కనుకనే వాడు బహువేగంగా రక్షణ పొందిన మానవ కుటుంబాలను, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న మానవ కుటుంబాలను పాడు చేయాలని, సమాధానం లేకుండా చేయాలని, పిల్లల జీవితాలు పాడు చేయాలని, యవనస్తుల జీవితాలు పాడు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కనుక పేతురు భక్తుడు అంటున్నాడు, 1 పేతురు 5వ అధ్యాయంలో అంటున్నాడు, అపవాది గర్జన సింహం వల్ల ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. కాలం వాడికి కొంచెమేనని తెలుసు. మెలకువ కలిగి ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి, ఎదిరించండి. ఎఫ్ఎస్సి 6లో రాయబడింది, సర్వాంగ కవచాన్ని ధరించుకోండి, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోండి, విశ్వాసం అనే డాలు పట్టుకోండి, రక్షణ అనే శిరస్త్రాన్ని ధరించండి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి. సాతానుగాడు మిమ్మల్ని టచ్ చేయకుండా ఆత్మ అభిషేకంతో మీరు భద్రపరచబడండి అని దేవుని యొక్క వాక్యము భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 ముద్రలు గొర్రెపిల్ల విప్పినట్లుగా మనం చూస్తున్నాం. 4 ముద్రల కాలంలో ఇంచుమించుగా భూమి మీద ఉన్న జనాభాలో 1/4 వంతు మంది మరణించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. కరువుల వలన, ఖడ్గం వలన, క్రూర మృగాల వలన, తెగుళ్ళ వల్ల భూనివాసుల్ని చంపుటకు ఈ 4 కూడా ప్రభు అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మొదటివాడు శాంతి దూతగా బయలుపరచబడ్డాడు. ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు. దేవుడే వాడికి అనుమతి ఇచ్చాడు. వాడు తను తాను హెచ్చించుకుంటాడు. దేవుని స్థానంలో తానుండాలని కోరుకుంటాడు. దేవుడిని దూషిస్తాడు, దేవుని బిడ్డల్ని హింసిస్తాడు. మరి టోటల్గా యూదా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో దేవుని మందిరం కట్టబెడితే ఆ మందిరంలోనే 7 ఏళ్ళు వారితో సంధి చేసి, ఇశ్రాయేల్ దేశంతో 3.5 సంవత్సరాల్లోనే సంధికి బ్రేక్ చేసి దేవుని మందిరంలో తన విగ్రహాన్ని పెట్టి పూజించమని యూదుల్ని బలవంతం చేస్తాడు. ఆ రోజున యాంటియోకస్ ఎపిఫెనస్ అనేవాడు క్రీస్తు పూర్వము 167 సంవత్సరంలో ఏ విధంగా యూదుల దేవాలయంలో పంది రక్తాన్ని అర్పించాడో ఆ విధంగానే వీడైతే తన విగ్రహాన్ని యూదుల దేవాలయాన్ని నిలిపి తనకు నమస్కారం చేయమంటాడు, తనకు బలులు అర్పించమంటాడు. అప్పుడు కానీ యూదులకు అర్థం కాదు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 27 వాక్యాల మధ్యలో రాయబడిన ధర్మ విరోధి వీడని అర్థమవుతుంది యూదులకి. అప్పుడు వారు అరణ్యాలకు పారిపోతారు. అనేక లక్షల మంది అంత్యక్రీస్తు చేతిలో చంపబడతారు. అప్పుడు కానీ వారి మనోనేత్రాలు వెలుగుతాయి. అప్పుడు కానీ
వారి రక్షకుడు మెస్సయ్య ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు వెళ్ళాడు అని వారు మన కొరకు గాయపరచబడ్డారని అప్పుడు కానీ వాళ్ళు గుర్తించగలుగుతారు. అప్పటిదాకా వారు మనోనేత్రాలు వెలిగించబడవు. మరి గొర్రెపిల్ల 7 ముద్రలో 5వ ముద్రను విప్పబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేస్తున్నాం నాయన. 4 ముద్రలు విప్పబడినప్పుడు తండ్రి నాయన, తెల్లని గుర్రము, నల్లని గుర్రము, ఎర్రని గుర్రము, పాండురవర్ణ గుర్రము ప్రభువా తండ్రి నీకు స్తోత్రం. అయినా ఈ గుర్రాల మీద ఉన్న వారి వలన, కరువుల వలన, ఖడ్గం వలన, తెగుళ్ళ వలన, యుద్ధాల వలన నా తండ్రి 1/4 ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ మరణించినట్లుగా మేము చూస్తున్నాం. భయంకరమైన శ్రమలను ఆయన, ఆహారం దొరక్క మరణించిన వారు, అలమటించిన వారు, తెగుళ్ళ వల్ల అలమటించిన వారు తండ్రి, ఆ భయంకరమైన దినాలు తండ్రి నాయన, ఆ దుర్దినాలలో మమ్మల్ని ఉండకుండా నాయన మమ్మల్ని మీరు తీసుకుని వెళ్తున్నందుకు స్తోత్రాలు. మేఘాల మీదకి వచ్చి మమ్మల్ని ఈ శ్రమల కాల ప్రారంభానికి ముందే కొనిపోచున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొనిపోబడే సంఘములో, ఎత్తబడే సంఘములో మేము ఉండేలాగా సహాయం చేయండి. ఫిలదెల్ఫియా సంఘానికి చేసిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. ఆ మహాశ్రమల కాలంలో మీరు ఉండకుండా కాపాడుతానని వారికి సెలవిచ్చారు కదా, అట్టి కృప మాకును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా రక్షణ కాపాడుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా బంధువులు ఎవరు కూడా ఈ శ్రమల కాలంలో ఉండకూడదని బతిమలాడుకొంచున్నాను. వారికి సువార్త చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మానవాళికి దేవుడిని పరిచయం చేయగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా సహాయం చేయండి తండ్రి. కృపగల దేవ, దయగల దేవ, ఆ రోజుల్లో ఇంకనూ మీరు దయ చూపించినా కానీ ఆ భయంకరమైన శ్రమలు తట్టుకోవడం ఎంత కష్టమో కదా ప్రభువా, సహాయం చేయండి నాయన. తప్పదు తండ్రి, మీరు శిక్షిస్తారు ఆయన. పాపాన్ని ఏ రోజుకైనా శిక్షించక తప్పదు కనుక ప్రభువా, దీర్ఘశాంతుడివై మమ్మల్ని మీ వైపు తిరగమని సెలవు ఇవ్వగా 1000 సంవత్సరాలు గడుస్తున్నా మీకు విరోధంగా మానవుడు ప్రవర్తిస్తాన్ని బట్టి ఫైనల్ వేకప్ కాల్గా శ్రమల దినాలను మీరు అనుమతించారు. 7 ఏళ్ల శ్రమల కాలంలోనైనా అనేకులు నీ వైపు తిరగాలని ఆశపడుతున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీవు మంచి దేవుడు, దయగల దేవుడు ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని మేము ధ్యానించబోచుండగా నా తండ్రి, మాలో ఇంకా మేము భక్తిలో ఎదిగే భాగ్యం దయచేయమని, మా విశ్వాసాన్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయము 9వ వాక్యం నుండి చదువుకుందాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతితండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడిను, మరియు వారి వలెను చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 ముద్రలు విప్పినప్పుడు 4 జీవులు పిలవగా 4 గుర్రాలు, ఆ గుర్రాల మీద మనుషులు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 5వ ముద్రను విప్పినప్పుడు ఎవరు కూడా కేక వేయలేదు, ఎవరు పిలవలేదు. 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద నేను చూచితిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఏముందని చెప్తున్నాడు? బలిపీఠం ఉందని చెప్తున్నాడు. పరలోకంలో బలిపీఠం ఉంది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3 నుండి 5 వాక్యాల్లో కూడా అక్కడ ధూపవేదిక ఉన్నట్లుగా మనం చూడగలం. పరలోకంలో బలులు అర్పించేది ఏమీ లేదు కాబట్టి దహన బలిపీఠం అయి ఉండదు. ఇది ప్రత్యక్ష గుడారంలో ఆవరణలో దహన బలిపీఠం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఆ కర్టెన్ దగ్గర ధూపవేదిక ఒకటి ఉంటుంది. నిరంతరము ప్రార్థన ధూపం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తుందన్నమాట. ధూపవేదిక ప్రార్థనకు సాదృశ్యం. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు బలి అర్పించినప్పుడు, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, ద డే ఆఫ్ అటోన్మెంట్, దాన్ని యామ్ కిపూర్ అంటారు. సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తార్థ బలి చేసినప్పుడు ప్రధాన యాజకుడు వెళ్ళి దేవుని మహిమ కలుగును గాక ధూపవేదికకి కూడా 4 కొమ్ములు ఉంటాయి. ఆ 4 కొమ్ములకి రక్తాన్ని చమురుతాడు. అదేవిధంగా అతి పరిశుద్ధ స్థలంలో కూడా వెళ్ళి కరుణాపీఠం మీద రక్తాన్ని చిలకరిస్తాడు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది.
ఇది పరలోకం కాబట్టి పరలోకంలో దహన బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దహన బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆల్రెడీ వధించబడ్డాడు. ఇక దహన బలులు అర్పించాల్సిన అవసరం మనకెవరికి లేదు. మరి ఆ చోట ఉన్న వేదిక బలిపీఠం ఏమై ఉంటుందంటే ధూపవేదిక అయి ఉంటుందని భక్తుల యొక్క అభిప్రాయం. ఈ ధూపవేదిక కింద దేవునికి స్తోత్రం కలుగును గాక, వధింపబడిన వారి ఆత్మలను యోహాను చూశాడు. ఎవరు ఈ వధింపబడిన వారు? దేని కొరకు వధింపబడ్డారు అంటే దేవుని యొక్క వాక్యము నిమిత్తము, నెంబర్ 1 వారి యొక్క సాక్ష్యము నిమిత్తము. దేవుని యొక్క వాక్యం నిమిత్తము ప్రకటించినందుకు గాను, సాక్ష్యాన్ని ప్రకటించినందుకు గాను వారు వధింపబడ్డారు అని ఆ చోట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 9వ వాక్యంలో మనం చూస్తే, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. యోహాను కూడా దేనికి హింసించబడ్డాడు? పద్మాసు దీపంలో చెరలో వేయబడ్డాడంటే దేవుని యొక్క వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తం మాత్రమే చెరసాలలో వేయబడ్డాడు. కనుక ఈ చోట దహన బలిపీఠం కింద, ఈ చోట బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎందుకు వధింపబడ్డారు అంటే దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యం నిమిత్తం వధింపబడ్డారు అని రాయబడింది. వీరు ఎవరు అని అంటే 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైంది. మొదటి 3.5 సంవత్సరాల కాలంలోనే వధింపబడిన వారు, దేవుని యొక్క వాక్యం నిమిత్తము చంపబడ్డవారు, వారు మెస్సయ్యను గూర్చి ఇచ్చే సాక్ష్యం నిమిత్తం, మెస్సయ్య రాబోతున్నాడు, రాజ్యం స్థాపించబోతున్నాడు, మేలుకొనండి, మెస్సయ్య వైపు తిరగండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, మన దేవుడు రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని వారు రాజ్య సువార్త ప్రకటింపబడగా 7 ఏళ్ల శ్రమల కాలంలో కృపా సువార్త ఉండదు. యేసుక్రీస్తు మన కొరకు బలియాగమయ్యాడు, ఆయన రక్తంతో కడగబడండి, ఆయన నీతిమంతులుగా తీరుస్తాడు, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, బాప్తిజం పొందండి అనే సువార్త ఉండదు. అది దాన్ని కృపా సువార్త అంటారు, గాస్పల్ ఆఫ్ గ్రేస్ అంటారు. 7 ఏళ్ల శ్రమల కాలంలో రాజ్య సువార్త ఉంటుంది, గాస్పల్ ఆఫ్ కింగ్డమ్ ఉంటుంది. రాజ్య సువార్త ఏమిటంటే యూదుల సువార్త. ఇది మెస్సయ్య రాబోతున్నాడు, మెస్సయ్య రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, త్వరలో మెస్సయ్య ఈ భూమి మీదకి అడుగు పెట్టబోతున్నాడు, రక్షకుడు, ఆయన పరలోక రాజ్యాన్ని భూమి మీదనే స్థాపించబోతున్నాడు అనేది రాజ్య సువార్త. దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడబోతున్నది అనేది రాజ్య సువార్త. ఆ రాజ్య సువార్త ప్రకటించబడినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి మెస్సయ్య రాకడ కొరకు అనేకులు ఎదురు చూస్తారు. 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల్లో కూడా వారిని యాంటీ క్రైస్ట్ ఏం చేస్తాడంటే, క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే, వాడి ముద్ర ఉంటుంది ఒకటి, 666 అనే ముద్ర. ఆ ముద్ర వీరు వేయించుకోవడానికి ఇష్టపడరు. అది 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఆ ముద్రలు గూర్చి రాయబడి ఉంది. వాడు ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళకి రేషను, ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళకే వాటరు, ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళకే కొనుగోలు చేసే అధికారం, ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళకే ఉద్యోగాలు, ఆ ముద్ర వేయించుకున్న వారికే వ్యాపారాలు చేసుకునే హక్కు. వీరందరూ ఎవరు అంటే వధింపబడిన వారు, దహన బలిపీఠం వధింపబడిన వారు, మరి ఆ బలిపీఠం కింద ఉన్నవారు ఎవరంటే, ఆ ముద్ర వేయించుకొనక తిరస్కరించి మాకు రక్షకుడే కావాలి, రక్షకుడు రాజ్యం కావాలి, రక్షకుడు రాజ్యం కొరకు మేము ఎదురు చూస్తున్నామని రాజ్య సువార్త నమ్మి యాంటీ క్రైస్ట్ చేతిలో వాడి యొక్క ప్రతినిధి చేతిలో చంపబడిన వారు వీరు. వీరు కూడా పరలోకానికి వెళ్ళారు. ఇక్కడ వీరికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి కానీ మహిమ శరీరం ఇవ్వబడాల. తెల్లని వస్త్రం ఎలా కప్పుకుంటారు? మహిమ శరీరం లేని వాళ్ళు శరీరం ఉంటే కదా వస్త్రము అని వాదించే వారు కూడా ఉన్నారు. తెల్లని వస్త్రం అంటే వారి నీతికి సాదృశ్యంగా వస్త్రం ఇవ్వబడిందని చెప్పి మనం గ్రహించవచ్చు. వారు ఆత్మస్వరూపులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎత్తబడిన సంఘంలాగా మహిమ శరీరాన్ని ధరించుకొని లేరు. అయితే వారు ఎవరు, వీరు ఎవరెవరో గుర్తుపట్టలేము, ఎందుకంటే వారు ఆత్మస్వరూపులుగా ఉన్నారు, వారికి ఇంకా మహిమ శరీరం ఇవ్వబడలేదు. అయితే ఆత్మలు కేకలు వేస్తున్నాయి. చూడండి ఒకసారి, ఆత్మ కూడా కేక వేస్తుంది. చాలామంది మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకొని మరణించిన వారి యొక్క ఆత్మలు దేవుడి దగ్గరికి వెళ్తాయి, వాళ్ళు నిత్య విశ్రాంతిలో ఉంటారని చెప్తారు, అంటే మౌనంగా నిద్రపోతూ ఉంటారని చెప్తారు. తప్పుడు బోధ. ప్రభు దగ్గరికి వెళ్ళిన ఆత్మలు నిద్రపోరు, పాతాళానికి వెళ్ళిన ఆత్మలు కూడా నిద్రపోవు, అక్కడ పళ్ళు కొరుకుతుంటారు, ఏడుస్తుంటారు. ప్రభు దగ్గరికి వెళ్ళిన ఆత్మలు ప్రభువుని స్తుతించే వారిగా ఉంటారు, ప్రభువుని ఘనపరిచే వారిగా ఉంటారు.
అక్కడ వారు ఆలోచన చేసే కెపాసిటీ వారికి ఉంటుంది, అక్కడ వాళ్ళు మాట్లాడగలరు, అక్కడ వాళ్ళు కేకలు కూడా వేయగలరు. ఈ చోట మనం చూసినట్టయితే వారు అంటున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. మేము మీ రాకడ కొరకు ఎదురు చూసేవారం కదా, మెస్సియాకు రాకడ కొరకు మేము ఎదురు చూసేవారం కదా, పరిశుద్ధుడా ఎందుకు మా రక్తాన్ని వాళ్ళు భూమి మీద ఒలికించారు కదా, మా రక్తాన్ని ధారపోశారు కదా, వాళ్ళు అన్యాయంగా మమ్మల్ని చంపారు, ఇదిగో మా ఆత్మలు మీ బలిపీఠం కింద ఉన్నాయి, మేము మొరపెడుతున్నాము, ఇంకా ఎందుకు సహిస్తున్నావు, ఇంకా ఎందుకు వాళ్ళకి సమయం ఇస్తున్నావు, భూనివాసులు మమ్మల్ని చంపారు నీ సాక్ష్యం నిమిత్తం, నీ వాక్యం ప్రకటించినందుకు గాను వాళ్ళకి ఎందుకు తీర్పు తీర్చవని వాళ్ళు కేకలు వేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చోట మరి ఆత్మలు కేకలు వేయటం మనం చూడవచ్చు. వారికి తెల్లని వస్త్రం ఇవ్వబడింది. వీరు ఎవరు అంటే డైరెక్ట్గా చెప్పాల్సిన సమాధానం, శ్రమల కాలంలో వధింపబడిన వారు, మార్టైర్స్, హతసాక్షులు, ప్రభు అయిన యేసుక్రీస్తుకి హతసాక్షులు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 9వ వాక్యంలో, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు. ఏమండి, అనేకులు ఆయన నామ నిమిత్తము చంపబడతారని ఈ చోట రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే అనేకులు చంపబడతారు. ఏమండి, 14వ వాక్యం రాయబడింది, రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడుతుంది. రాజ్య సువార్త ప్రపంచమంతా ప్రకటించబడుతుంది. అప్పుడు ఆ సువార్తని ప్రపంచంలో దీవుల్లో ఉన్నవాళ్ళు, సొరంగాల్లో ఉన్న వాళ్ళు కూడా వింటారు. సువార్త ప్రకటించబడితేనే, అందరికి ప్రకటించబడితేనే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడు. సంగతి వాస్తవం. కానీ మనుషులు ప్రకటిస్తే అందరూ వినరండి. దేవదూత ఆకాశంలో ఎగురుతూ ప్రకటిస్తాడు రాజ్య సువార్త. 2 సాక్షులు ప్రకటిస్తారు, 144,000 మంది యూదులు ప్రకటిస్తారు. దేవదూత ప్రకటిస్తే అగాధంలో ఉన్నోడు కూడా వింటాడు కదండి. కనుక ప్రపంచమంతా సువార్త ఆ రోజు ప్రకటించబడుతుంది. మనందరం ప్రకటించేదాకా, అనేక దీవుల్లో ఉన్న వాళ్ళకి ప్రకటించేదాకా యేసు ప్రభు రాళ్ళే అని కంగారు పడకండి, ఆలోచించకండి. ఏం ఎదురు చూస్తాములే అని ఆలోచించకండి. రాజ్య సువార్త ప్రపంచమంతా ప్రకటించబడేది 7 ఏళ్ల శ్రమల కాలంలో మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అనేకులు ద్వేషించబడతారు, అనేకులను శ్రమల పాలు చేసి చంపుతారు అని రాయబడింది. ఆ చంపబడిన వారే ఈ బలిపీఠం కింద ఉన్నట్లుగా మనం చూడగలం. వీరు ఏమని అంటున్నారు, వీళ్ళు ప్రతీకారాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారు, మా రక్తము నిమిత్తం ప్రతిదండన ఎందుకు చేయకున్నావు అని అడుగుతున్నారు. ప్రతీకారాన్ని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళు పాత నిబంధన భక్తులు అని కొంతమంది యొక్క అభిప్రాయం. ఓల్డ్ టెస్టమెంట్ భక్తులు అనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా యూదులు మాత్రమే అనే అభిప్రాయం కూడా ఉంది. యూదులు ప్రతీకారాన్ని కోరుకుంటారు. కీర్తనల్లో కూడా దావీదు అనేక సందర్భాల్లో నన్ను హింసిస్తున్నారు, ప్రతీకారము చేయవా ప్రభు అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. నన్ను అవమానపరుస్తున్నారు, వాళ్ళని శిక్షించు అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళు రివెంజ్ని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళు జ్యూస్ అయి ఉంటారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వాళ్ళు అభిప్రాయపడటానికి గల కారణం ఏంటంటే, మరి కొత్త నిబంధనలో అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెను ఏమని ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరి దోష శిక్ష వీరి మీద మోపొద్దని ప్రార్థన చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా లూకాసు వార్తలో మరి ఆయన సిలువకు అప్పగించబడుతూ కూడా వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అడిగాడు. అంటే కొత్త నిబంధన పరిశుద్ధులు, యేసు రక్తం చేత కడగబడిన పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఏంటంటే ప్రతీకారము చేయమని ప్రార్థన చేయరు అనేది భక్తుల యొక్క అభిప్రాయం. ఆ మాట నిజమే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా పగ తీర్చుట నా పని, మీరు ప్రతీకారానికి, దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు చేయొద్దని బైబిల్ చెప్తుంది. కనుక మరి ఈ ఆత్మలు ప్రతీకారం చేయమని అడుగుతున్నాయి అంటే, మరి ఆ రోజున కయ్యూను హేబేలును చంపాడు. హేబేలు కూడా మరి మొరపెడుతున్నాడు. హేబేలు రక్తం దేవునికి మొరపెడుతుంది. నా రక్తాన్ని చిందించాడు కయ్యూను, వాడి మీద పగ తీర్చుకున్నావా అని హేబేలు రక్తం మొరపెడుతుంది. కానీ అదే యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందో తెలుసా, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని తండ్రిని అడుగుతుంది. అందుకనే యేసు రక్తం హేబేలు రక్తం కంటే శ్రేష్టమైన రక్తం అని బైబిల్లో రాసింది. హేబేలు రక్తం ప్రతీకారాన్ని కోరుకుంటే యేసు రక్తం క్షమించమని కోరుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని బట్టి వీళ్ళు పాత నిబంధన భక్తులు, వీళ్ళు యూదులు అని చాలామంది అభిప్రాయపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆదికాండం 4వ అధ్యాయం 10వ వాక్యంలో ఏబేలు రక్తం వెంజెన్స్ను కోరుకుంది. సామెత కీర్తనల గ్రంథం కీర్తనల 94 కూడా ప్రతీకారం చేయమని కోరుకున్నారు. ఇంకొక మాట ఇక్కడ రాయబడిన మరొక మాటను చూస్తే నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా అని పిలుస్తున్నారు, మాస్టర్ అని పిలుస్తున్నారు. ఈ చోట ఏమైనా దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన భక్తులైతే ప్రభువా అని పిలుస్తారు. పాత నిబంధన భక్తులైతే ఈ చోట మనం చూసినట్టయితే మాస్టర్ అని పిలుస్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి వీరు పాత నిబంధన భక్తులు అని చాలామంది యూదులు అనే అభిప్రాయము ఉన్నది. కానీ మెజారిటీ భక్తుల యొక్క అభిప్రాయం ఏమిటంటే ఈ శ్రమల కాలంలో రాజ్య సువార్త ప్రకటించినప్పుడు మెస్సయాకు రాబోతున్నాడు, రక్షకుడు రాబోతున్నాడు, రాజ్యం స్థాపించబోతున్నాడు అని ప్రకటించినప్పుడు యూదులు మాత్రమే కాదు వీరిలో అన్యజనులు కూడా కొందరు రక్షణ పొంది ఉండొచ్చు అనే అభిప్రాయం ఉంది. అయితే వీరు యేసు రక్తంతో కడగబడిన వారు మాత్రం కాదు. యేసు రక్తం అప్పటికి లేదు, ఇక యేసు రక్తంతో కడగబడే అవకాశం లేదు. వీరు దేవుడు రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని చెప్తే బాప్తిసం ఇచ్చి యోహాను సువార్త ప్రకటించాడు కదండి, మారు మనసు పొందండి, ప్రభు రాజ్యం సమీపంగా ఉందని ప్రకటించాడు కదండి. అలాంటి సువార్తను నమ్మి జీవం గల దేవుని వైపు తిరిగిన వారు వీరు. సాతానును విడిచి జీవం గల దేవుని వైపు తిరిగారు వీళ్ళు. లోక విగ్రహాలను విడిచి జీవం గల దేవుని వైపు తిరిగారు. యూదులు ఉండొచ్చు, అన్ని జనులు ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది. 7వ అధ్యాయంలో 144,000 మంది యూదుల్ని దేవుడు ముద్రిస్తాడు. వారు ప్రపంచానికి అంతటికీ సువార్త ప్రకటిస్తారు. వారి సువార్త ద్వారా వీరు రక్షించబడిన వారు అయి ఉంటారని ఒక అభిప్రాయం కూడా ఉంది. మరి పాత నిబంధన భక్తులు కాదు, కొత్త నిబంధన భక్తులు కూడా కొన్ని సందర్భాల్లో వారి యొక్క శ్రమను బట్టి ప్రభువా నాకు ఇంత అన్యాయం చేశారు కదా, వారిని శిక్షించకూడదా అని అడిగే కొత్త నిబంధన భక్తులు కూడా లేకపోలేదు. వారి యొక్క భయంకరమైన పర్సిక్యూషన్ బట్టి, వారు హింసించబడిన విధానాన్ని బట్టి వారు కూడా అలా అడిగొండొచ్చు. ఇందులో యూదులు మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక జాతులు వారు ఈ విధంగా మెస్సియాను నమ్ముకొని వధింపబడిన వారు ఉండొచ్చు అని భక్తుల యొక్క అభిప్రాయం. ఏది ఏమైనా కానీ వీరు శ్రమల కాలంలో వధింపబడిన భక్తులు. వీరిలో యూదులు ఉండొచ్చు, అన్యజనులు కూడా ఉండొచ్చు, విగ్రహారాధికులు కూడా ఉండొచ్చు. వీరు నమ్ముకున్నది మాత్రం రాజ్య సువార్త, కృపా సువార్త మాత్రం కాదు. కృపా సువార్త లేదు, సీజ్ చేయబడింది, పరిశుద్ధాత్ముడు లేడు, సంఘం ఎత్తబడింది. అయితే దేవుని దయ ఇంకా అనేకులను రక్షించాలన్న ఆలోచన కలిగి ఉండి రాజ్య సువార్త ప్రకటింపజేస్తున్నాడు. వీరందరూ కూడా డిజంబర్డీడ్ సోల్స్, అంటే వీరు శరీరము లేని ఆత్మలు. వీరందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు నిద్రించట్లేదు. సోల్ స్లీప్ అనేది అబద్ధం. వీరు యాక్టివ్గా ఉన్నారు. వీరు దేవునికి మొరపెడుచున్నారు, బలిపీఠం కింద ఉండి మొరపెట్టుచున్నారు. ప్రియమైన వారులారా, వీరు నీతిమంతులు, తెల్లని వస్త్రం ఇవ్వబడింది. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు మహాశ్రమల కాలంలో నుండి వచ్చిన వారు, శ్రమల కాలంలో వధింపబడిన వారు. వారితో ఒక మాట చెప్పబడింది, తెల్లని వస్త్రం వారికి ఇచ్చి మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపు వలనని వారితో చెప్పబడిను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో, 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇంకా కొంతమంది మరణించవలసిన వారు ఉన్నారు. వారు వచ్చేదాకా కూడా మీరు విశ్రమించండి, మీకు మహిమ శరీరాలు ఇవ్వబడవు అని సెలవిచ్చారు. వారు బలిపీఠం కిందనే ఉన్నారు, దేవుని సన్నిధిలోనే వారి ఆత్మలు ఉన్నాయి, కానీ వారి బాడీస్ భూమి మీదనే కుళ్ళిపోయాయి. కానీ మహిమ శరీరం వారికి ఇవ్వబడల. శ్రమల కాలంలో చనిపోయారు కాబట్టి వీళ్ళు. శ్రమల కాలానికి ముందు ఎత్తబడిన సంఘస్థులకి మహిమ శరీరం ఇచ్చాడు దేవుడు, గ్లోరియస్ బాడీ. వీరికి గ్లోరియస్ బాడీ ఎప్పుడు ఇస్తాడంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4, 5, 6 వాక్యాల్లో అప్పుడు వారికి మహిమ శరీరాన్ని ఇచ్చి వారిని తన రాజ్యంలో 1000 ఏళ్ల పాలనలో వారిని యాజకులుగా, రాజులుగా నియమించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వీరు మొరపెట్టుచుంటే అక్కడ సమాధానం వీరికి చెప్పబడుతుంది, ఇంకొంతకాలం విశ్రమించండి, రెస్ట్ తీసుకోండి బలిపీఠం కిందనే. మరికొంతమంది మరణించవలసి ఉన్నది, మరికొంతమంది సహదాసులు, సహోదరులు ఇంకా కొంతమంది ఉన్నారు. నా చిత్తంలో రక్షింపబడాల్సిన వాడు 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా వారి కొరకు మీరు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, అంటే ఇంకొక 3.5 సంవత్సరాలు మీరు ఎదురు చూడాల్సిందే అని ఒక శబ్దము వారు విన్నారు. ఇక 6వ ముద్రలోకి వద్దాం. 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడి కంబలి వలె నలుపాయను, చంద్రబింబంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు, అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరి ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయిను.
ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కొని సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుదురు. దేవునికి మహిమ కలుగును గాక. 6వ ముద్రను విప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పెద్ద భూకంపం కలిగినట్లుగా మనం ఈ చోట చూడగలుగుతున్నాం. పెద్ద భూకంపం కలిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా మనం కంపేర్ చేసుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడింది, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, భూకంపములు కలుగుతాయని కూడా రాసి ఉంది. 20వ వాక్యంలో అప్పుడు మహాశ్రమ కలుగును అని రాయబడి ఉంది. 21వ వాక్యంలో లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు అని రాయబడి ఉంది. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకాసు వార్తలో కూడా ఈ భూకంపాల గురించి రాయబడిన మాట ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 31వ వాక్యములో కూడా మరి సూర్యుడు చంద్రుడు వీరందరూ కూడా మరి తేజోహీనులవుతారని, చంద్రుడు రక్తవర్ణం అవుతాడని కూడా రాయబడి ఉన్నది. మరి ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ మాటలు యోవేలు గ్రంథంలో కూడా ప్రవక్త కూడా రాసినట్లుగా మనం చూడవచ్చు. ఇవన్నీ ఈ శ్రమల కాలంలో జరిగే సంఘటనలు. ప్రకటన గ్రంథంలో భూకంపాలు కలగటం అనేది అనేక పర్యాయాలు మనం నోట్ చేసుకోవచ్చు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయమే కాదు, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము, లూకాసు సువార్త 21, మరి నిర్గమకాండం 19వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 2వ వాక్యంలో కూడా భూకంపాలు ఆయా సందర్భాల్లో కలిగినట్లుగా మనం చూడవచ్చు. కనుక 7 ఏళ్ల శ్రమల కాల ప్రారంభంలోనే మరి మొదటి 3.5 సంవత్సరాల్లోనే భయంకరమైన భూకంపాలు కలుగుతాయి. సూర్యుడి కంబళి వలె నలుపవుతాడు, సూర్యుడు వెలుగును కోల్పోతాడు, చంద్రబింబం రక్తవర్ణం అవుతుంది. ఈ మధ్యనే సైంటిస్టులు చంద్రుడు ఎర్రగా మారుతున్నాడు, చంద్రుడు కళాహీనమవుతున్నాడు, హెమటైట్ ఐరన్ ఆక్సైడ్ అనేది చంద్రుడి మీద పేరుకొని పోతుందని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. హెమటైట్ ఫెర్రస్కి సాదృశ్యంగా ఉన్నది. మరి రస్ట్ పడుతుంది చంద్రుడికని సైంటిస్టులు ఈ మధ్య అభిప్రాయపడుతున్నారు. మరి అంజూరపు చెట్టు నుండి మరి కాయలు రాలినట్లుగా ఆకాశ నక్షత్రాలు భూమి మీద పడతాయని కూడా రాయబడింది. ఇవన్నీ కూడా మరి ఉల్కాపాతములు, ఆస్ట్రాయిడ్స్, గ్రహ శకలాలు భూమి మీద పడటం. ఆ మధ్యనే స్కైలాబ్ భూమి మీద పడుతుందని కొందరు, ఆ మధ్య గ్రహ శకలాలు కొన్ని భూమి మీద పడుతున్నాయని కొందరు, ఆ మధ్య పలానా గ్రహ శకలం వచ్చి భూమిని ఢీకొనబోతుంది, ఇంకా 4 రోజుల్లో భూమి నశించిపోతుందని రకరకాల పుకార్లు మనం పేపర్లో టీవీలో చూస్తూనే ఉంటాం. ఇవి ఇప్పుడే ఈ పుకార్లు వింటున్నాం, ఇప్పుడే కొన్ని పడుతున్నాయి, మన మీద పట్టల సముద్రాల్లో పడిపోతున్నాయి. కానీ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇవి ఇంకెక్కువగా జరుగుతాయి. ఆకాశం నుండి ఉల్కలు పడతాయి, ఏమండి గ్రహ శకలాలు పడతాయి, నక్షత్రాలు పడ్డట్టుగా ఉంటాయి, ఏమండి ఆకాశం అంతా గడిబిడిగా అటు ఇటు కదులుతూ ఉంటుంది, ఏమండి కొండలు కూడా కదిలినట్టుగా ఉంటుంది, ఎర్త్ డ్రిఫ్ట్. ఈ భూమిలో కూడా కదలికలు ఏర్పడతాయి, దీవులు కూడా నీళ్లలో మునిగిపోయే అవకాశం ఉంది, కొత్త దీవులు సముద్రంలో నుంచి పైకి వచ్చే అవకాశం ఉంది, రకరకాల మార్పులు, అంతా కలవరం. 7 ఏళ్ల కాలంలో వాతావరణంలో కూడా భయోత్పాతాలు, దేవునికి మహిమ కలుగునుక అనేక భయోత్పాతాలు, భూకంపాలతో పాటుగా ఆకాశంలో కదలికలు, గ్రహ శకలాల్లో కదలికలు, ఏమంటే అక్కడ అది పడింది ఇక్కడ ఇది పడింది అని పుకార్లు మాత్రమే కాదు, నిజంగా పడటం, అనేకుడు చనిపోవటం కూడా జరుగుతుంది. అంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు భయోత్పాతానికి లోనవుతారు. ఇదంతా కూడా దేవుని యొక్క జడ్జిమెంట్ అన్నమాట. ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి స్థానాలు తప్పుతుంది. ఇప్పుడున్న దీవులు ఆ రోజున ఉండకపోవచ్చు, కొత్త దీవులు రావచ్చు. కొండ ఇక్కడ ఉండాల్సిన కొండ ఇక్కడుందేంటి, కదిలిందేంటి అని అనుకుంటాం. డ్రిఫ్ట్ థియరీ అనేది ఒకటి ఉంది. ఈ భూమి అంతా కూడా ఒకప్పుడు ఒకటిగానే ఉండేది, తర్వాత ఖండాలుగా న్యాచురల్గా విడిపోయింది, ఆ ఖండాల మధ్యలో నీళ్లు వచ్చాయని చాలామంది అభిప్రాయపడతారు, డ్రిఫ్ట్ థియరీ అని.
అప్పుడు భూరాజులు అంటే ప్రధానమంత్రులు కానీ అధ్యక్షులు కానీ వీళ్ళందరూ కింగ్స్ వీళ్ళందరూ కూడా ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు కూడా ప్రతి స్వతంత్రుడు కూడా కొండ గుహల్లో బండల సందుల్లో దాక్కొని సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చును. దానికి తాళజాలిన వాడెవడు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుదురే గాని జీవము గల దేవుని దగ్గరికి రారు. గొర్రెపిల్ల మహా ఉగ్రత దినం వస్తుందని వీరికి తెలుసు. యెహోవా మహాదినం వస్తుందని తెలుసు. లోకం మీదకి దేవుని యొక్క భయంకరమైన శిక్ష రాబోతుందని తెలిసి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? కదిలిపోయే కొండల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడమని అడుగుతారు. గుహల్లోకి వెళ్ళి మమ్మల్ని కాపాడమని అడుగుతారు. ఏమండి, వారి విగ్రహాలు వాళ్ళని కాపాడలేకపోతే వారి యొక్క విగ్రహాలను ఎలుకలకి గబ్బిలాలకు పారేస్తారట. ఏమండి, సృష్టింపబడిన వాటి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడమంటారే కానీ సృష్టికర్త దగ్గరికి ఈ భయానకమైన పరిస్థితుల్లో కూడా ప్రజలు రారు. కారణం ఏంటో తెలుసా అండి? గర్వం, అహంకారం, మేము, మా శక్తి, మా బలం, మా విగ్రహాలు, ఏమండి మా కులం, మా గోత్రం, మా మతం అనే ఆలోచనలోనే ఉంటారనుకుంటా. ఆ రోజు కూడా మెస్సయ్యను నమ్ముకోవడానికి వాళ్ళు ఇష్టపడరు అనమాట. సృష్టింపబడిన వాటి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడమంటే ఈ రోజున మానవాళి యొక్క ఆలోచన విధానం చూడండి. చేతులతో చేసిన వాటి దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తున్నారు. మమ్మల్ని కాపాడండి, మా బిడ్డల్ని ఆశీర్వదించమని అడుగుతున్నారు. సృష్టికర్త అయిన దేవుడినేమో కులదేవుడని దూరం అవుతున్నారు. విచిత్రమే కదా. ఆ రోజున కూడా అంత భయంకరమైన పరిస్థితులు కూడా వారు ఆ స్థితినే కొనసాగిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి గమనించండి. మానవుని యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనేది ఈరోజున ఈ మాటలు వింటున్న మీరు, మనము ప్రభువైన యేసుక్రీస్తును కౌగిలించుకున్న మనము ఆయనకి దూరం కాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆకాశము చుట్టబడుతుందని కూడా రాయబడింది. అదే మాట యెషయా గ్రంథం 34వ అధ్యాయము 4వ వాక్యంలో కూడా ఆకాశములు చుట్టబడతాయని రాసి ఉన్నది. మరి ప్రకటన గ్రంథం 6:14లో కూడా అదే మాట ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె అవుతుందని రాసింది. ఏమంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 16వ వాక్యంలో, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 19 నుండి 21 వాక్యాల్లో ఆ రోజున భూరాజులందరూ 2:17లో అప్పుడు నరుల అహంకారం అణగదొక్కబడును, మనుషుల గర్వం తగ్గింపబడును. ఆ దినమును యెహోవా మాత్రమే ఘనత వహించును, విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి మనుష్యులు కొండ గుహల్లోనూ దూరుచు నేల బొరియల్లో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికించలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి కొండ గుహల్లోనూ బండ బేటల్లోనూ దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. దేవుని యొక్క ఉగ్రత దినం సమీపించినప్పుడు మనుషులు పిచ్చివాళ్ళు అయిపోతారు. అప్పటిదాకా పూజించిన విగ్రహాలను పారవేసి కొండ సందుల్లోకి బండ సందుల్లోకి దూరతారండి. కానీ దేవుని పాదాల దగ్గరికి మాత్రం రారండి. ప్రభువా మమ్మల్ని క్షమించమని ఒక కేక వేయరండి. ఎంత ఘోరమో చూడండి. భయంకరమైన మహాదినం. దేవునికి మహిమ కలుగునుగా కొండలకు పారిపోతారు. లూకాసు సువార్త 23:30లో రాయబడిన మాట ఏంటో తెలుసు? అనేకులు కొండలకు పారిపోతారని రాసింది. ఆ మహాదినం సమీపించినప్పుడు కొండ సందుల్లోకి పారిపోతున్నారు. రాక్స్ని కాపాడమని అడుగుతున్నారు. ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఉగ్రత నుంచి రక్షించేవాడైతే ల్యాంబ్ ఆఫ్ గాడ్ దగ్గరికి రాకుండా ఏమండి కొండల్ని బొరియల్ని ఆసరా చేసుకొని కాపాడబడాలని కోరుకుంటున్నారండి. భయంకరమైన దినాలు, 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల కాలమేనండి. ఇది ఇంకా భయంకరమైన శ్రమలు ఉన్నాయి. బూరలు ఊదే తీర్పులు ఉన్నాయి. పాత్రలు కుమ్మరించబడే తీర్పులు ఉన్నాయి. ఇంకా ఉగ్రత, ఇంకా శిక్ష, మానవాళి మీదకి దేవుని యొక్క శిక్ష, ఇంకా ఆ హీట్ పెంచబడుతుందండి. ఆ ర్యాత్ ఆఫ్ గాడ్, ఆ డిగ్రీ, ఆ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. ఇంకా రాను ఇక సెకండ్ 3.5 ఇయర్స్లో అయితే భయంకరమైన దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడుతుంది. మొదటి 3.5 సంవత్సరాల కాలంలోనే ఈ 6వ ముద్రను విప్పినప్పుడే వీరి పరిస్థితి ఈ రకంగా ఉంటే, ఇక తర్వాత బూరలు ఊదినప్పుడు, పాత్రలు కుమ్మరించబడినప్పుడు ఆ పుట్టే తెగుళ్ళు కానీ, ఆ వచ్చే బొబ్బలు కానీ మనుషులు తట్టుకోలేక
వేదన 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 అనుభవిస్తారండి. నదుల్లో నీళ్లు లేక, త్రాగటానికి నీళ్లు లేక, పంటలు పండక అల్లాడిపోతారండి. పెద్ద పెద్ద వడగళ్ళు, కేజీలు ఒడుగులు భూమి మీద పడుతుంటే అనేక మంది తలలు పగిలి చనిపోయే పరిస్థితి అండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదండి. ఈ శ్రమల కాలంలో, మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో జరిగే ఈ సంభవాలు, ఈ 6 ముద్రలు విప్పబడినప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే తర్వాత శ్రమల కాలం ఇంకెంత భయంకరంగా ఉంటుందో. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని లేఖనం సెలవిచ్చినట్లుగా రక్షింపబడిన మనము ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. హెబ్రీ 2వ అధ్యాయం 3-4 వాక్యాల ప్రకారం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారంగా రక్షణ కిరీటాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని ఉగ్రతకు మనం పాత్రులం కాకూడదండి. దేవుని మహిమ కలుగును గాక. రక్షణ లేని వారికి రక్షణను గురించి పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో వచ్చే భూకంపాలు ఒకసారి ఆలోచించండి. ఈ మధ్య కాలంలోనే వచ్చిన భూకంపాల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు, ఎంతోమంది మరణించారు. మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో వచ్చిన భూకంపాలు ఎంత ఘోరంగా ఉంటాయో తెలుసండి. పట్టణాలే కూలిపోతాయి ఏంటండి ఆ భూకంపాల వల్ల. అందుకే ఓ భక్తుడు అన్నాడని చెప్పాను కదా, 66% ఆఫ్ ది వరల్డ్ పాపులేషను 7 ఏళ్ల శ్రమల కాలంలో చనిపోతారని ఒక భక్తుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ భయంకరమైన శ్రమల్ని మనం ఎదుర్కొందామా? ఈ భయంకరమైన శ్రమల్లో మనం ఉండాలని ఆశపడదామా? వద్దండి. మనం ఉండొద్దు, మన వారు ఉండొద్దు. ఈ శ్రమల కాలానికి ముందే ఎత్తబడే సంఘంలో మనం ఉండాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రునైనా, నమ్మదగిన వాడా, నీకు వందనాలు. 5వ ముద్రను విప్పినప్పుడు తండ్రి, బలిపీఠం కింద హతసాక్షుల్ని మేము చూస్తున్నాం. వారు ప్రతీకారాన్ని కోరుకుంటున్నారు. వారు యూదులై ఉండొచ్చు, అన్ని జనులు రాజ్య సువార్త విని రక్షణ పొందిన వారై ఉండొచ్చు. ఏది ఏమైనా మీరు దయ చూపించే దేవుడు గనక శ్రమల కాలంలో కూడా వారికి రక్షణ ఇచ్చావు తండ్రి. అయితే వారు మహిమ శరీరాన్ని ధరించి ధన్యులు కాలేకపోయారు, ఎందుకంటే వారు శ్రమ కాలానికి ముందే రక్షింపబడలేదు తండ్రి. అయితే వారికి కూడా మీరు మహిమ శరీరం ఇస్తారు 7 ఏళ్ల శ్రమల కాలం ముగిసిన తర్వాత. అందును బట్టి స్తోత్రాలు. ఇంకా నీ దయను చూసి మేము సంతోషిస్తున్నాము నాయన. 6వ ముద్రను విప్పినప్పుడు తండ్రి నాయన, భూరాజులు, ధనికులు, సహస్రాధిపతులు తండ్రి, మాకు నూనె ఉన్నది నా తండ్రి, నా ప్రభువా నాయన, మాకు ఏమి తొందర లేదు. పేదవాడే కష్టపడతాడు కానీ ధనికులం మాకు ఏమి నష్టం లేదు, కష్టం లేదు. ఎవరికి ఆహారం లేకపోయినా మాకు ఆహారం ఉందని విర్రవీగిన వారందరూ కూడా తమ బొమ్మలను తీసుకొని, విగ్రహాలను తీసుకొని ఏలికలకు, గబ్బిలాలకు పారవేస్తారు. కొండల దగ్గరకు వచ్చి, గోతుల దగ్గరకు వచ్చి, బొరియల దగ్గరకు వచ్చి మమ్మల్ని కాపాడండి, గొర్రెపిల్ల మహా ఉగ్ర దినాన్ని తట్టుకోలేకపోతున్నాం, అయ్యో ఈ వేడి మంట తట్టుకోలేకపోతున్నాం, మేము చచ్చిపోతామో అని భయంగా ఉందని రాజులు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు, ఆయా ప్రాంతాల వాళ్ళు ప్రపంచమంతా పరుగులెత్తుతారు తండ్రి నాయన. కదిలిపోయే దీపం దగ్గరికి పరిగెత్తారు, కదిలిపోయే కొండ దగ్గరికి పరిగెత్తారు నా తండ్రి. సృష్టించబడిన దాని దగ్గరికి పరిగెత్తారు, సృష్టికర్త దగ్గరికి మాత్రం పరిగెత్తరు. మనుషుని యొక్క హృదయం ఎంత కాఠిన్యమైనది ప్రభువా, క్షమించండి. నేను కూడా ఒకప్పుడు అంత కఠినుణ్ణే. నన్ను రక్షించుకున్న దేవా, బండ అయిన నీ సందులో నన్ను దాచిన దేవా నీకు స్తోత్రం. నా వారు అనేకులను రక్షించండి, మా బంధువులను రక్షించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాల కొరకు కన్నీటితో ప్రార్థన చేసే భాగ్యం దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.